ఫిబ్రవరి ఆఖరికల్లా రైతులందరికీ రైతు భరోసా. త్వరలో 2 గ్యారెంటీలు అమలన్న రేవంత్. కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా ఉండాలన్న ఖర్గే. కేంద్రం ఈడీ సీబీఐలని పంపిస్తుందని కామెంట్. 40 లక్షల మంది అంచనాతో అదనపు బస్సులు. మేడారం జాతరకు సిద్ధమైన ఆర్టీసీ. పత్తి రైతుల్ని దోచుకుంటున్న దళారులు. 15 రోజులు దాటినా రైతులకు అందని సొమ్ము. వరంగల్ మాస్టర్ ప్లాన్ పై కాంగ్రెస్ ఫోకస్. 50 ఏళ్ల తర్వాత మార్పుకు మోక్షం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రిని తానేనన్నారు. ఫిబ్రవరి ఆఖరిలోపు రైతులందరికీ రైతు భరోసా ఇస్తామన్నారు రేవంత్. డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం. సోనియమ్మ వస్తదని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం? మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలు పెట్టినామో 10.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండ్రు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా, మీరా మమ్మల్ని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి ఇయ్యని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకు ఏమరుగుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు. ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇస్తరాకులాగా చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్లపెట్టది చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎట్లా బట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్నాడు. రోజు రూపాయి జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అన్నట్టు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడిండ్రు కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను
గవర్నర్ గారు అనుమతించారు. ఇయాల నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ కాస్కో, మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతిపెట్టి మీకు గోళీ కట్టి. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐలతో బీజేపీ సర్కార్ దాడి చేసే ప్రమాదం ఉందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సీఎం రేవంత్తో సహా లీడర్లందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ మాటలే చెబుతారని, పనులేవీ చేయరని విమర్శించారు. రాష్ట్రంలో 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఖర్గే. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో సీఎం రేవంత్తో కలిసి పాల్గొన్నారు. जहां सरकार कमजोर होती है उसको और दबाने की कोशिश करते हैं। परसों उन्होंने एक नेता को बुलाया था, महाराष्ट्र के नेता को, मैं नाम नहीं बोलना चाहता हूं, लेकिन मैं उनके जो नेता लोग बुला के उनको पूछे, क्या पूछे, महाराष्ट्र में आप कितने एमएलए को फोड़ सकते हैं और कितने एमएलए को निकालकर कांग्रेस में ला सकते हैं। ये क्वेश्चन किसी एक सामान्य व्यक्ति ने नहीं पूछा, ये तो दिल्ली के बड़े नेता पूछे हैं। इसका मतलब यही है कि तोड़ो, जहां कहीं भी यूनिटी है, जहां कहीं भी एमएलए है, उनको तोड़ने का काम करते हैं। लेकिन तेलंगाना में वो काम अब नहीं हुआ, पीछे हो गया होगा। ये तेलंगाना, आज का तेलंगाना राहुल गांधी का तेलंगाना है, सोनिया गांधी का तेलंगाना है, और रेवंत रेड्डी और सारे हमारे नेता जो बैठे हैं उनका तेलंगाना की गवर्नमेंट है। आज मोदी जी और होम मिनिस्टर शाह दोनों मिलके ईडी का, इनकम टैक्स का, सीबीआई का डर बता कर एमएलए को, एमपीज को डरा रहे हैं। और जो आगे इलेक्शन के लिए तैयारी कर रहे हैं, जो ठहरने वाले हैं, उनके ऊपर भी अभी से ईडी, अभी से इनकम टैक्स वो लोग डाल रहे हैं। तो इसीलिए होशियार रहना। मैं रेवंत रेड्डी को भी बोलता हूं, जरा देख के होशियार हो, ये बड़े खतरनाक लोग हैं। इसीलिए जब ये खतरनाक लोग हैं, उनको उसी तरीके से लड़ना जो वो लड़ रहे हैं, उनसे ज्यादा ताकत लग के लड़ना चाहिए। उनको अकेले को नहीं बोला, रेवंत रेड्डी और उनके जो कांग्रेस के नेता लोग हैं, ये सभी होशियार रहना चाहिए। जब जब तुम्हारी ताकत बढ़ती है, तब तब वो तुमको कमजोर करने के लिए खेल खेलते हैं। लेकिन तेलंगाना के लोग डरने वाले नहीं हैं। तेलंगाना के लोग हमेशा लड़ते रहे। आज जो इंडिपेंडेंट तेलंगाना हुआ, ये सोनिया गांधी जी के आशीर्वाद से हुआ, ये सोनिया गांधी के नेतृत्व में हुआ। हम सबको याद रखना चाहिए, अगर कोई गैर समझता है, गद्दारी करता है, तो वो ठीक नहीं है। एक आदमी ने तो गद्दारी किया, लेकिन अब पछता रहूंगा। कई लोग कोई बोलते हैं सोया है, कोई बोलते हैं उठा है, कोई बोलते हैं बात कर रहा है, बोलते हैं, मुझे मालूम नहीं। लेकिन जो कांग्रेस के साथ गद्दारी करता है, वो एक न एक दिन जरूर हारता है। केसीआर सरकार जब थी, वो सेंटर पे हमला नहीं करते थे, वो ज्यादा से ज्यादा जो करते थे वो कांग्रेस पार्टी पे करते थे। अब जब हमारी सरकार, तो बीजेपी और बीआरएस दोनों की गालियां खाके, दोनों के मार खाके हम दोनों को हरा के आज आए हैं।
इससे ही अंदाजा लगता है कांग्रेस की ताकत क्या है। రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రిని తానేనన్నారు. ఫిబ్రవరి ఆఖరిలోపు రైతులందరికీ రైతు భరోసా ఇస్తామన్నారు రేవంత్. మరిన్ని వివరాలు రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు, దీన్ని ఎలా చూడాలి? థ్యాంక్ యూ అపర్ణ. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీపై విమర్శలు చేస్తూనే తాను నిజంగా వాస్తవంగా కొంతమంది నన్ను మేస్త్రి అని అంటున్నారు, వాస్తవంగా నేను మేస్త్రినే. తెలంగాణలో ఒకవైపు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం వైపు ఈ రెండు చేస్తూనే తెలంగాణ మొన్నటి వరకు బీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైంది. ఆ విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడానికి నేను ఒక మేస్త్రిగా మారాను. నిజమే మీరు అన్నది, నేను మేస్త్రినే. మిమ్మల్ని 100 మీటర్ల లోతు పాతిపెట్టి గోరిగట్టే బాధ్యత ఈ మేస్త్రిదే తీసుకుంటున్నాడు అని ఆయన పరోక్షంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలపై విమర్శలు చేశారు. బిల్లారంగాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు, కేటీఆర్లపై కూడా చాలా విమర్శలు చేశారు. ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లకు ఒక దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు బీఆర్ఎస్ నేతలకు వాతలు పెట్టే ప్రయత్నం అయితే చేశారు. నేను ఇక్కడ ఇంద్రవెల్లి సభకు వస్తాను, ఈ నెల చివరి వారంలో ఇంద్రవెల్లి సభకు వస్తాను, ఎవరు కాసుకుంటారో కాసుకోండి బిడ్డలారా అంటూ కూడా ఒక ఘాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారెంటీలను అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ సదుపాయం కావచ్చు, 10 లక్షల భరోసా కార్యక్రమం ఇప్పుడు 2 చేసింది. వచ్చే నెలలో మరొక 2 గ్యారెంటీలను అమలు చేయబోతుంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలాఖరున రైతు బంధు, రైతు భరోసా కింద పూర్తిగా డబ్బులు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలకు తానే నేరుగా హాజరవుతాను అని కూడా కామెంట్ చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలపైన చేసిన కామెంట్స్ హాట్ కామెంట్గా మారిపోయాయి. తాను సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో రివ్యూలు, సమీక్షల సమావేశాల్లో బిజీగా ఉన్నారు. కానీ ఇవాళ బూత్ లెవెల్ మీటింగ్కు ఆయన హాజరైన తర్వాత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అదేవిధంగా బూత్ కన్వీనర్లలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తాను నేరుగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలపై విమర్శల దాడిని పెంచారని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా తాను తెలంగాణ ఏ విధంగా అయితే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కాలంలో ఏ విధంగా విధ్వంసమైందో ఆ విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడానికి తాను మేస్త్రి అవతారం ఎత్తాను. అదేవిధంగా మిమ్మల్ని బొందపెట్టడానికి కూడా నేను మేస్త్రి అవతారం ఎత్తుతాను. కేసీఆర్ పీక నొక్కే బాధ్యతను కూడా కాంగ్రెస్ తీసుకుందని కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. ఈ బిర్లా రంగాలు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ ఆడిస్తున్న నాటకం వీళ్ళందరినీ ఎప్పుడు ఏం చేయాలో తాను చేస్తానని కూడా కామెంట్ చేశారు. అంతేకాదు పులి బయటికి వస్తుందని కూడా వాళ్ళు చేస్తున్న కామెంట్స్కు పులి ఎప్పుడు బయటకు వస్తుందో చూస్తాం, మేము బోను కూడా సిద్ధంగా చేసి పెట్టుకున్నాం, పులి బయటికి రాగానే బోన్లో వేస్తామని కూడా రేవంత్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇవాళ మీటింగ్ వచ్చిన బూత్ ఏజెంట్లలో ఇదే చర్చ అయితే కొనసాగుతుంది. ఇవాళ బూత్ ఏజెంట్లకు ఒక దిశానిర్దేశము ఇవ్వాల్సిన సమావేశం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కావచ్చు, క్యాడర్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు ఒక చర్చనీయంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఎక్కడ బహిరంగ సభల్లో నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన సీఎం అయిన తర్వాత ఒక ఎల్బీ స్టేడియంలో అంటే డిసెంబర్ మంత్లో ఆయన సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే సీఎం ఎల్బీ స్టేడియంలో ఇవాళ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో చేసిన కామెంట్స్ హాట్ కామెంట్గా మారే. దీనిపైన చర్చించుకుంటున్న సిచ్యువేషన్ అయినా కనబడుతుంది. చాలా సీరియస్గా ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు మంత్రులు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటంటే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు మాట్లాడుతున్న మాటలకు బట్టలు ఈడు తీసి కొడతామని వాళ్ళు చేసిన కామెంట్స్ వీళ్ళు కౌంటర్ చేశారు. ఏం చేస్తారు అనేది కూడా వీళ్ళు కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు చాలా
సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రసంగం ఒకేసారి ఉద్వేగభరితంగా మారిపోయింది. ఆయన చేసిన కామెంట్స్ ఒకేసారి అటెన్షన్ తెప్పించేలా మారిపోయాయి. చాలా సీరియస్గా ప్రసంగం కొనసాగింది. మొత్తం ఒకేసారి అక్కడ ఉన్న అంటే దాదాపు 35,000 మంది బూత్ ఏజెంట్లు ఆ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో చాలా అటెన్షన్గా విన్నారు. భావోద్వేగానికి కూడా లోనైన సిచ్యువేషన్ అయింది కాబట్టి చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ప్రసంగం చేశారు. సో చూడాలి మరి అటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు రేవంత్ చేసిన కామెంట్స్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది చూడాల్సింది. కానీ ఇవాళ జరిగిన ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం మాత్రం చాలా హాట్గా కొనసాగింది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ రాజు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కోకాపేట్లో 11 ఎకరాల స్థలం తక్కువ ధరకు కేటాయించడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 1100 కోట్ల విలువైన భూమిని కేవలం 37 కోట్లకు కట్టబెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు న్యాయవాది వెంకట్రామరెడ్డి. పిటిషన్లో అప్పటి సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. టెండర్ ప్రక్రియ అనుసరించకుండా కోకాపేటలోని సర్వే నెంబర్ 239, 240లలోని 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ కు ఇచ్చారని తెలిపారు. న్యాయవాది వెంకట్రామ్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. గతంలో ఇదే అంశంపై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి పిటిషన్ వేశారు. మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, బీఆర్ఎస్ కు కోకాపేట భూ కేటాయింపులపై పిల్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మే నెలలో ఒక రిప్రజెంటేషన్ అక్కడ రంగారెడ్డి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 11 ఎకరాల భూమిని కేటాయించాలంటూ ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున సెక్రటరీ జనరల్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ పేరు పైన ఒక ఇన్స్టిట్యూట్ కోసం అప్లై చేస్తున్నట్టుగా ఆ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మే నెలలో 12వ తారీఖున రిప్రజెంటేషన్ ఇవ్వడం, కేవలం 5 రోజుల్లోనే స్పందించి CCLA నుంచి ఈ భూమి కేటాయింపుకు అభ్యంతరం లేదు, భూమి కేటాయించండి అంటూ ఆర్డర్స్ ఇచ్చింది CCLA. దాని తర్వాత క్యాబినెట్ అప్రూవల్ అయినట్టుగా అది 37 కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ను 11 ఎకరాల ల్యాండ్ని కోకాపేటలో ఉన్నటువంటి ల్యాండ్ని అలాట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక మెమోను రిలీజ్ చేసింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ గతంలో ఒక పిటిషన్ దాఖలైంది. ఆయన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభరెడ్డి అప్పట్లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సరైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి, కొన్ని కేస్ స్టడీస్ని ఎందుకు కేటాయించకూడదు అనే అంశాలను కూడా దానిలో ప్రస్తావించాలని చెప్పారు. ఆ పిటిషన్ని అప్పట్లో విచారణకు స్వీకరించలేదు. కానీ ఈరోజు దాఖలైనటువంటి పిటిషన్ అది వెంకట్రామరెడ్డి అనేటువంటి ఒక అడ్వకేట్ పిటిషన్ ఫైల్ చేశారు. దాంట్లో గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు, దాంతోపాటుగా ఒక రాజకీయ పార్టీగా ఉండి ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తమ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం జనాల యొక్క జనాలకు సంబంధించిన సంపద, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపద కానీ లేదంటే ఆ భూములను కానీ ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే తమ స్వలాభం కోసం కేటాయించుకోకూడదు అనేటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఆ గ్రౌండ్స్ని వైలేట్ చేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రధానంగా పిటిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఆ పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. దాంట్లో రెస్పాండెంట్స్ కింద పిటిషనర్ కేసీఆర్ పేరును, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ పేరును ప్రస్తావించారు. CCLAకి సంబంధించినటువంటి కమిషనర్ని, అట్లాగే HMDA కమిషనర్ని, దాంతోపాటుగా మిగతా అధికారులను మొత్తం కూడా దాంట్లో మెన్షన్ చేశారు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి రంగారెడ్డి కలెక్టర్, అప్పట్లో పనిచేసినటువంటి రంగారెడ్డి కలెక్టర్ ఉన్నటువంటి వాళ్ళని, CCLAకి సంబంధించి, HMDAకి సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి కమిషనర్లకి అందరికీ రెస్పాండెంట్స్గా పెట్టారు ప్రతివాదులుగా. సో వాళ్ళు దీనిపై స్పందించాల్సి ఉంది. 4 వారాల తర్వాత ఈ విచారణను వాయిదా వేశారు. దాంతోపాటుగా ఈ పిటిషన్లో మెయిన్గా కామన్ మ్యాన్కి సంబంధించి, అంటే సామాన్యులకు సంబంధించి లేదంటే కామన్ పబ్లిక్కి సంబంధించి ఎక్కడా కూడా యుటిలిటీ ఏమేం కేటాయిస్తారు, నిజంగానే వాళ్ళు దేనికోసం ఈ ఇన్స్టిట్యూషన్ను ఏర్పాటు చేస్తారనే విషయాన్ని దానిలో ప్రస్తావించలేదు. దీని ఎక్కడా కూడా కామన్ మ్యాన్కి వాళ్ళకు ఉద్దేశించి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం కేటాయించలేదు అనేది వాళ్ళు మెన్షన్ చేశారు.
పొలిటికల్ పర్పస్ నాట్ అంటే పిటిషన్లో మెన్షన్ చేసినటువంటి వర్డ్స్లో మెయిన్గా వాళ్ళు హైలైట్ చేసింది పొలిటికల్ పర్పస్ నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కామన్ మ్యాన్ యాజ్ అబ్రిటరీ డిస్క్రిమినేటరీ ఇల్లీగల్ అన్జస్టిస్ అన్ఫెయిర్ అన్రీజనబుల్ యూనిటరల్ అండ్ విస్మేల్ నాన్ అప్లికేబుల్ సంబంధించినటువంటి ఒక ల్యాండ్ అంటే ఎక్కడా కూడా ప్రజా ఆమోదం లేకుండా అట్లాగే డైరెక్ట్గా టెండర్ ప్రక్రియ ఎందుకంటే కోకాపేట్ ల్యాండ్ అనేది నిజానికి రీసెంట్గా గవర్నమెంట్ ఎక్కడైతే కోకాపేట్లో ఉన్నటువంటి ల్యాండ్ని అమ్మిందో ఆ అమ్మినటువంటి ఏరియా 100 కోట్ల రూపాయలకు ఓపెన్ టెండర్లో ఒక్కొక్క ఎకరాన్ని అమ్మింది సో అది మొత్తం 1100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి నిజానికి మార్కెట్ వాల్యూలో ఆ 1100 కోట్ల రూపాయల ల్యాండ్ని కేవలం 37 కోట్ల రూపాయలు ఓపెన్ టెండర్కు వెళ్లకుండా ప్రభుత్వమే ఇంటర్నల్గా డెసిషన్స్ తీసుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఒక ఇన్స్టిట్యూషన్ని పెడతామని చెప్తే ఆ ఇన్స్టిట్యూషన్కి ఫేవర్గా ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా మెమో జారీ చేసి అంటే మే నెలలో అప్లై చేస్తే మే 12వ తారీఖున అప్లై చేశారు మే 17వ తారీఖున దానికి అప్రూవల్ ఇచ్చింది CCLA తర్వాత మే 17న అప్రూవల్ ఇచ్చిన తర్వాత జూన్ నెల ఫస్ట్ వీక్లోనే భూమి పూజ కూడా చేశారు అంటే దాదాపు 15-20 రోజుల లోపలనే ఒక భూమికి సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్కి 1100 కోట్ల రూపాయల ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి భూమిని ఎక్కడా కూడా సంప్రదింపులు చేయకుండా శాఖలకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసింది 11 ఎకరాల భూమిని 1100 కోట్ల రూపాయల భూమిని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు దాన్ని మొత్తం కూడా ఒక పార్టీకి అనుకూలంగా అలాట్ చేశారు కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆ ఆర్డర్ని ఆ మెమోని సస్పెండ్ చేయాలనేది మెయిన్గా పిటిషన్లో అప్పీల్ సో దానిపైన హైకోర్టు విచారణకు స్వీకరించింది దానిపైన నెక్స్ట్ 4 వారాల తర్వాత విచారణ జరిగితే విచారణలో ప్రధానంగా ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లు మున్సిపల్ సంబంధించి కావచ్చు అట్లాగే CCLAకి సంబంధించిన అధికారులు చీఫ్ సెక్రటరీని దానిలో రెస్పాండెంట్ చేశారు కేసీఆర్ను రెస్పాండెంట్ చేశారు సో వాళ్ళ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు కానీ లేదంటే అప్పట్లో ఉన్నటువంటి అధికారులు నేరుగా నోటీసులు జారీ చేస్తే హైకోర్టుకు ముందుకు హాజరు కావాల్సి ఉంటుంది దానిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం వాదనలు అడ్వకేట్ జనరల్ వినిపించే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా ఒక కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా గతంలో కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గతంలో మాట్లాడుతూ కోకాపేట భూముల్ని 100 కోట్ల రూపాయల భూముల్ని 37 కోట్లకే కేటాయించారు ప్రభుత్వం ఇది కావాలనే ప్రభుత్వం తనకు అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి భూముల్ని పార్టీ ఆఫీసు కోసం కేటాయించుకోవడం కోసం ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కోసం అని చెప్పి ఒక క్లాజును తీసుకొచ్చి ఆ క్లాజును బేస్ చేసుకొని భూమిని కేటాయించుకున్నారని గతంలో కూడా మాట్లాడారు సో దానిపైన కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది సో మొత్తానికి అయితే అక్కడ భూమి కేటాయించుకున్నారు దాన్ని మొత్తం కూడా పొజిషన్ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ కోసం కేటాయిస్తున్నట్టుగా భూమి పూజ చేసి దాన్ని మొత్తం కూడా వాళ్ళు అదుపులోకి కూడా తీసుకున్నారు దాని పొజిషన్లో కూడా ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ ఈ పిటిషన్ పడడం పిటిషన్లో కూడా చాలా విషయాలు గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి మిస్యూజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పిటిషన్స్ పార్టీలకు సంబంధించి కానీ లేదంటే వాళ్ళకి ఎలాంటి కామన్ పబ్లిక్కి యూటిలిటీ లేకుండా స్వప్రయోజనాల కోసం పార్టీ కార్యాలయాల కోసం కానీ ప్రభుత్వంలో ఉండి పార్టీ కార్యాలయాలు కేటాయించినటువంటి సందర్భాల్లో పిటిషన్ సస్పెండ్ చేసినటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఆ కేస్ స్టడీస్ని మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి పిటిషన్స్ ఆర్డర్లను అన్నింటినీ కూడా జతపరిచి ఈరోజు పిటిషన్లో మెన్షన్ చేశారు చూడాలి 4 వారాల తర్వాత విచారణకు వచ్చిన తర్వాత దీనిపైన హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉంటాయి దానిపైన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం కౌంటర్ వేయబోతోంది ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు కోకాపేటలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల భూమికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేటాయింపుల్ని హైకోర్టు తప్పుపడుతుందా లేదంటే ఆ ల్యాండ్ను మళ్ళీ తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకోవాలని ఆర్డర్ ఇస్తుందని చూడాలి థ్యాంక్ యూ సంపత్ బలహీన వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిస్తే కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోనే 4 ఎస్సీ బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిచారన్నారు ఎమ్మెల్సీ కవిత పార్లమెంట్ ఎన్నికల కోసమే బీసీ రాగం ఎత్తుకుందన్నారు అంత ప్రేమ ఉంటే ఎల్పీ నాయకుడు పార్టీ అధ్యక్షులుగా బీసీ నేతను నియమించాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బూతుల మీరు గెలవాలి నేను హుస్నాబాద్ లో పోటీ చేసినట్టు చెప్పినా తప్పకుండా హుస్నాబాద్ లో గెలుస్తున్నాం కానీ
నియోజకవర్గాలు ఉన్న 304 బూతుల్లో మనం గెలిచినప్పుడే గెలిపోని చెప్పే విధంగా నుంచే కార్యక్రమం తీసుకున్నాము. ఈయన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 30,000 పైన బూతుల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో బాధ్యత గల కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి దాకా వేధింపులకు గురైనా ఇవాళ మన ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి 1,05,00,000 అప్లికేషన్ తీసుకొని ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసి రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా అనేక గ్యారెంటీలు అమలు చేసే విధంగా మన ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంటే అసహనంగా ఫ్రస్ట్రేషన్లో మన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవద్దు, వేదిక మీద ఇక్కడ అక్క చెల్లెలుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఒక బ్యాక్వర్డ్ క్లాసు, మా ఆఫీస్ శ్రీనివాస్ ఒక బ్యాక్వర్డ్ క్లాసు, కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్య ఒక షెడ్యూల్ క్యాస్ట్, 4 గెలిస్తే తీర్చుకోలేని కేటీఆర్ గారు మా బట్టలు కూడా తీస్తున్నట. మేమన్నా నువ్వు చూడదలుచుకుంటే మేము 4 బట్టలు ఇప్పి చూపెట్టడానికి రెడీ అని చెప్తా ఉన్నా. ఏం చేస్తా చెప్పండి మరి? ఇంత అసహనంగా మాట్లాడితే, ఇంత ఫ్రస్ట్రేషన్లు మాట్లాడితే నువ్వు మాకు చూస్తా అంటే మాకే అభ్యంతరమే? ఇటువంటి పరిస్థితి ఉంది అలా అంతే కదా. మరి ఏం చేస్తాను చెప్పండి? మేము 4 కష్టపడి 20 సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజల నుండి మీరు 4 గెలిస్తే ఎందుకు అసహనానికి గురైతావు? నీకు బాధ్యత ఉంటే నిన్న నువ్వు కరీంనగర్ ఉండగానే నీ 4 భూ కబ్జాదారులైన టీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్ అయినరు. నీకు మానం ఉంటే ఒక్కసారి వాళ్ళ సంగతి చూడు. రాష్ట్ర ప్రభుత్వం మీద శాసనసభ వేదికగా శ్వేతపత్రం పెడితే వాళ్ళొక శ్వేతపత్రం చెమట ఓర్చి రాష్ట్రాన్ని నిర్మించినట్ట. జగిత్యాల జిల్లా శివారు ప్రాంతాలలో చిరుత సంచారం అధికారులను ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. గత 15 రోజులుగా సీసీ కెమెరాలకు చిక్కకుండా అప్పుడప్పుడు మనుషులకు మాత్రమే కనిపిస్తోంది. ఎక్కడ ఉందో ఎటు తిరుగుతుందో అర్థం కాక ప్రజలు ఫారెస్ట్ ఆఫీసర్లు కంటి మీద కునుకు లేకుండా టెన్షన్ పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇబ్రహీంపట్నం మండలాల్లోని అటవీ ప్రాంతం పంట పొలాల్లో గత 15 రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు దొరికాయి. దీంతో సత్తక్కపల్లి, ఎర్రాపూర్, అమ్మకపేట్ గ్రామాల రైతులు, ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటి వరకు రైతులకు, కూలీలకు, పశువుల కాపర్లకు కనబడ్డ చిరుత ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మాత్రం కనపడడం లేదు. నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కమ్మర్పల్లి అడవి ప్రాంతం నుంచి తప్పిపోయి ఈ ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు మరియు ఫ్లెక్సీలు ఇక్కడ గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మేము నిరంతరం గస్తీ చేస్తున్నాము. పాదముద్రాలను కూడా గుర్తించడం జరిగింది. అది చిరుత అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. నేను గ్రామస్తులకు మరియు చుట్టుపక్కల ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ రైతులు బాగా భయపడుతుండ్రు. ఆ తోటలకు వెళ్ళి ఈ తోటలకు ఇవి ఎన్నో జాగాలలో తిరుగుతుంది. అధికారులు ఓళ్ళోళ్ళు అయితే అత్తరు, వాళ్ళందరూ కలిసి చర్య తీసుకుని దీన్ని తొందరగా క్యాచప్ చేసుకుని ఎక్కడ సేఫ్ జోన్లు ఇడిచిపెడతారో అక్కడ ఇడిచిపెట్టారు. కానీ ఇంకా ఇక్కడ ఏదో మనుషుల ప్రాణాలని తీసా, వన్యప్రాణుల జంతువుల ప్రాణాలని తీసా, అది ఇది జరిగిన మూలే తర్వాత మీరు ఏ చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదు. ప్రాణాలు పోకముందే దీన్ని కాపాడండి. ప్రజలకు చిరుత కనపడుతున్న ప్రాంతాలలో పాదముద్రలు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. ఈ ప్రాంతాలలో సీసీ కెమెరాలు అమర్చి స్థానిక ప్రజలను హెచ్చరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భద్రత చర్యలు చేపట్టారు. మనుషులకు చిరుత కనపడుతున్నా చిరుత ఆనవాళ్లు సీసీ కెమెరాల్లో రికార్డు కాకపోవడంతో ఫారెస్ట్ అధికారులు అయోమయానికి గురవుతున్నారు. దీనికి తోడు కొందరు తమకు పులి కనపడినట్లుగా సోషల్ మీడియాలలో వీడియోలను వైరల్ చేయడంతో అవి నిజమో కాదో గుర్తించలేక అధికారులు, ప్రజలు మరింత గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఒక జంతువుని కానీ మరి ఎలాంటి జీవిని చిరుత చంపినట్లుగా ఆధారాలు కనపడకపోవడంతో అసలు పాదముద్రలు చిరుతవేనా, ప్రజలకు కనపడుతున్నది చిరుతపులేనా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చిరుతపులి తిరుగుతుంది. 2-3 రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులు కూడా కెమెరాలు ఫిట్ చేసిండు కానీ అది ఉన్నదా పోయిందా ఏది తెలియలేదు. ఈ వరకు కొంచెం భయంతో బతుకుతున్నాం. మా మీద లేకపోతే ఆవుల మీద కానీ అటాక్ చేస్తామని భయం ఎక్కువ ఉంది. కొంచెం దీని గురించి మాకు ఎటు తెలుస్తలేదు. అయితే ఇక్కడికి పుల్ వచ్చింది, సెరుకులది వచ్చింది, సొరంగా చూసిండ్రు మా వాళ్ళు. కానీ అది వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా ఇక్కడికి వచ్చి పని చేసుకున్నాడు అయితే బాగా భయం పడుతుంది సార్. కొద్దిగా దయించి ఇక్కడ దాన్ని చర్య తీసుకొని దాన్ని మరి ఎలగొట్టే ప్రయత్నం చేస్తే మంచిదని కోరుకుంటున్నా సార్.
ఏది ఏమైనా గందరగోళం అయోమయ పరిస్థితుల్లో నిత్యం అడవి ప్రాంతంలోని పంట పొలాల్లో వ్యవసాయం చేసుకునే రైతులు గీత కార్మికులు తమ పనులు చేసుకోవడానికి భయపడుతున్నారు. మాకు ఈ పులి భయం వలన తోటకు వెళ్లాలన్నా బయటకు వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా భయం వేస్తుంది. దయచేసి ఫారెస్ట్ ఆఫీసర్స్ కొంచెం చూడాలి. పులి తిరుగుతుంది, మా కాడోళ్ళకి కొంచెం తోటల మొక్కల పొంటి ఇబ్బంది అవుతుంది. ఇక ఏదన్నా ఒకటి చేసి పట్టి ఇక ఫారెస్ట్ వాళ్ళన్నా రావాలా, పులి పట్టియాలని కోరుకుంటున్నాం. ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని వెంటనే గుర్తించి నిర్దిష్టమైన చర్యలు చేపట్టి తమ భయాన్ని పోగొట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో జరిగే ఏకైక లంబాడీల జాతర మోతీమాత జాతర. సంగారెడ్డి జిల్లా ఉప్పరపతి తండాలో గిరిజనులు జరుపుకునే ఆ జాతర ప్రసిద్ధిగాంచింది. ప్రకృతి వైద్యంతో తమను విషజ్వరాల నుంచి కాపాడిన ఓ తల్లి పేరిట జాతర నిర్వహిస్తుంటారు. సంగారెడ్డి జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గిరిజనులు ఏటా మోతీమాత జాతర నిర్వహిస్తుంటారు. మొగుడంపల్లి మండలం ఉప్పరపల్లిలో 2 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి భక్తులు మోతీమాతను దర్శించుకుంటారు. 200 ఏళ్ల క్రితం అంటువ్యాధులు, గత్తరలు సోకి గిరిజనులు మరణిస్తుంటే తనకు తెలిసిన ప్రకృతి వైద్య పరిజ్ఞానంతో వ్యాధిని నయం చేసేది మరిగమ్మ మోతీమాత. ముందు తరాల వారు రోగాల బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేసింది. చివరకు అదే విషజ్వరంతో మోతీమాత మరణించింది. తమను కాపాడిన మహిళామూర్తిని దేవతగా భావిస్తారు. ఆమె సమాధి వద్ద గుడి కట్టి స్మరించుకుంటున్నారు. భావితరాల కోసం మరిగమ్మ చేసిన సేవలను జాతర నేపథ్యంలో ఈ తరం వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకు కొత్తగా పెళ్లైన వారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారు. ఆలయం ఆవరణలో ఉన్న చెట్టుకు కొబ్బరికాయ కట్టి పూజలు చేస్తారు. 2 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు పిల్లా పాపలతో పాటు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు. ఖమ్మం జిల్లా చింతపల్లిలో జనవరి నెలలో కనిపించే సైబీరియన్ పక్షుల జాడలేదు. విదేశీ విహంగం లేక వలస పక్షుల కేంద్రం వెలవెలబోతోంది. ప్రతి ఏడాది ఊరికొచ్చే కొంగలు 2 ఏళ్లుగా రాకపోయేసరికి గ్రామస్తులు దిగులు చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలోని విదేశీ వలస పక్షుల కేంద్రం చింతపల్లి వెలవెలబోతోంది. జనవరి నుంచి జూలై వరకు ఇక్కడే కాపురం చేసే సైబీరియన్ కొంగలు గూడుపెట్టే చోటు లేక దరిచేరడం లేదు. గాలిలో వేల కిలోమీటర్లు పయనించి ఖమ్మం జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లికి చేరుకుంటాయి. పక్షులు ఇక్కడికి రాకముందే కొన్ని కొంగలు చింతపల్లి చేరుకుని ఇక్కడి పరిస్థితులను పరిశీలిస్తాయి. వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, నివాసోగ్యమేనా అని గమనించుకుని సైబీరియా వెళ్లిపోతాయి. గూళ్లను ఏర్పాటు చేసుకుని పిల్లలను పొదిగే అవకాశం ఉందనుకుంటే కొంగల గుంపులను తీసుకువస్తాయి. 3 విడతలుగా అన్ని కొంగలు చేరుకుని వెళ్లేటప్పుడు అన్ని కలిసి పిల్లలతో తిరుగు ప్రయాణం అవుతాయి. కానీ ఈసారి మొదట వచ్చే పైలట్ కొంగలు కూడా రాలేదు. కోతులతో వేగలేక ఇంటి వద్ద ఉన్న చింత, వేప, ఇతరత్ర చెట్లను గ్రామస్తులు నరికేస్తున్నారు. కోతులను వెళ్లగొట్టేందుకు టపాసులు పేల్చుతున్నారు. ఈ శబ్దం తాకిడికి పక్షులు కూడా చెల్లా చెదురవుతున్నాయి. గూట్లో ఉన్న కొంగ పిల్లలు భయపడుతున్నాయి. భయాందోళనతో చెట్లపై నుంచి కింద పడి చనిపోతున్నాయి. పక్షులు పెట్టిన గుడ్లను కోతులు తినేస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా కోతి చేష్టల ముందు కొంగమ్మ తల వంచక గూడు చెదిరి గుడ్లు నేలపాలు కాక తప్పట్లేదు. గ్రామానికి సైబీరియా కొంగలు రాకపోవడానికి ప్రధానంగా కోతుల బెడదున్నా ఒకప్పుడులాగా గ్రామంలో చెట్లు లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. కొంగలు మా ఊరి ఆట వచ్చేది కానీ కోతుల గురించి రావట్లే. కోడిగుడ్లు అవి గుడ్లు ఉన్నాయి ఇట్లా కోతులు, అందువల్ల కోతుల గురించి రావట్లేదు మా ఊరు. అవి వస్తేనే మాకు మంచిగా ఉంటుంది. రాకపోతే చూడ చెట్లు సందడే లేదు మాకు. జనం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూసిపోయేది.
హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి కోతుల కోసం కొంగల కోసం వచ్చి చూసిపోయేది. ఇప్పుడు 2 నెలల్లో ఏమవుతుంది రావట్లే. గత 100 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు మా తల్లిదండ్రుల కానించి ఇక్కడికి వలసగా వచ్చాయి. సైబీరియా నుంచి వస్తాయి ఇక్కడికి. పిల్లలు గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకొని పిల్లలు పెద్ద అయినాక వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు కోతుల వల్ల మెయిన్ 2 సంవత్సరాల మట్టి రావట్లేదు. వచ్చినప్పుడు వాతావరణం పంటలు పండుతాయి మంచిగా, సస్యశ్యామలంగా ఉంటుంది. అది రానప్పుడు రాని సంవత్సరం కొంగలు రాని సంవత్సరం పంటలు పండవు, వర్షాలు కురవు. ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి కొంగలు చింతపల్లి గ్రామానికి వచ్చి 6 నెలల పాటు విడిది చేసి వెడితే అది శుభ పరిణామంగా చింతపల్లి గ్రామస్తులు భావిస్తారు. గ్రామంలోని చింత చెట్లపై కూడు కట్టుకుని వాటి సంతతిని పెంచుకునేవి. కొంగలు రాకపోతే ఆ ఏడాది పంటలు పండక వర్షాలు రాకుండా ఉండటం వంటి అశుభం ఏర్పడుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు. కొంగలొస్తే ఏడాదిలో 6 నెలల పాటు ఆ గ్రామంలో సందడి ఉంటుందని వారంటున్నారు. యాక్చువల్గా మా గ్రామానికి కొంగలు అనేది ఒక బ్రాండ్. సో అదంటేనే మా చింతపల్లి అంటేనే మా ఖమ్మం డిస్టిక్లో కూడా కొంగలు వస్తేనే మా చింతపల్లికి ఒక గుర్తింపు అయితే ఉంది. సో అది ఈ మధ్యన మాకు రావడం మాకు కూడా చాలా బాధగా ఉంది. ఈ సంవత్సరం కూడా రాలేదు, పోయిన సంవత్సరం రాలేదు. సో అది కూడా బాగా చాలా ఇబ్బందిగా ఉంది. సో దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ కూడా కొద్దిగా పర్యాటకం కూడా చూసి వాటి వచ్చే ఏర్పాట్లు దానికి కొన్ని కారణాలు తీసుకుని ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. సైబీరియా నుంచి వచ్చి విడిది చేసే కొంగలు గత 2 సంవత్సరాలుగా చింతపల్లికి రావడం లేదు. ఈ ఏడాది కూడా ఇంతవరకు గ్రామానికి చేరుకోలేదు. కొంగలు రాకపోవడంతో గ్రామంలో సందడి లేదని ప్రజలు బాధను వెళ్లబెచ్చుకుంటున్నారు. అవి చెట్లపై సందడి చేస్తుంటే పిల్లలు పెద్దలు వాటిని చూస్తూ సంతోషంగా గడిపేవారు. అలాంటిది సుదూర బంధువులు రాకపోవడంతో ఊరు మూగబోయిందని అంటున్నారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు గ్రామస్తులు. మా ఊరికి కొంగలు రావడం మా చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాల కానించి మేము చూస్తున్నాం. కొంగలు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న కాలంలో అప్పుడు ఆ కొంగలు కావాల్సినటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఇప్పుడు లేవు, పోయినాయి. అన్ని చిన్న చిన్న చెట్లు. ఆ చిన్న చిన్న చెట్లు కూడా అలవాటు పడిపోయినాయి. చిన్న చిన్న చెట్లు కూడా పిల్లలు చేస్తూ ఉన్నాయి, పెడుతూనే ఉన్నాయి. తర్వాత ఏమైందంటే ఈ కోతులు వచ్చినాయి. కోతులు వచ్చినాక ఇంకా వాటికి మరీ ఇబ్బంది అయింది, సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. కొంగలు వస్తే మంచిది అనేది, శుభం జరుగుద్ది అనేది ఒక సెంటిమెంట్ ఉండే. సరే మాకు కూడా అంతే మంచిగా అనిపించేది, ఎవరిని కొంగలు ఏమనిపించేది. కానీ ఇప్పుడు ఈ కొంగలు రాకపోవడం అశుభంగానే ఉన్నది. చింతపల్లికి చేరుకునే విదేశీ కొంగలు మనుషుల మాదిరిగానే జీవనం సాగిస్తాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళ్తే ఆడకొంగలు ఇంటి వద్దే ఉండి వాటి పిల్లల సంరక్షణ చూసుకుంటాయి. గ్రామ శివారుల్లోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలి. తద్వారా కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోతుల వల్లే కొంగలు రావట్లేదని అంటున్నారు గ్రామస్తులు. ఫారెస్ట్ అధికారులు కల్పించుకొని కోతులను ఊర్లో లేకుండా చేయాలని కోరుతున్నారు. కోతుల బెడద లేకుండా చేస్తేనే తమ అతిథులు తమ ఊరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్.